కూటమి ప్రభుత్వం న్యాయ వ్యవస్థను అవమానిస్తుంది. ఈరోజు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కావచ్చు, ఒక ప్రభుత్వమే కక్షగట్టి ఒక వ్యక్తిని వేధించడం అనేది చాలా దుర్మార్గం. పోసాని కృష్ణమురళి గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని గాని, పవన్ కళ్యాణ్ గారిని గాని, లోకేష్ గారిని గాని అవమానకరంగా మాట్లాడింటే దాన్ని ఎవరు సమర్థించరు. దానికి సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఒక కోర్టులో రిమాండ్ చేసి చట్ట ప్రకారం ఏ విధంగా అయితే నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోవాలి. గానీ అలా కాకుండా దాదాపు 17 కేసులు ఆయన పైన పెట్టి అన్ని కోర్టులలో కూడా పోసాని గారికి బెయిల్ వస్తే మళ్లీ నిన్న కొత్తగా గుంటూరు సిఐడి పోలీసులు ఇంకొక కొత్త కేసు క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టినారని చెప్పి మళ్లీ ఆయనను గుంటూరు తీసుకెళ్లి రిమాండ్ చూపించడం, అరెస్ట్ చేయడం అనేది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇలా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి న్యాయ వ్యవస్థను అవమానించడం అనేది కూటమి ప్రభుత్వానికి సరికాదు. ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలకే మీరు పాల్పడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకోదని చెప్పి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన ఈరోజు కూటమి ప్రభుత్వంలోని పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పద్ధతిని వెంటనే అరికట్టాలా. చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఈ విధమైన ధోరణిలో ఈ ప్రభుత్వాన్ని తీసుకపోతే ఖచ్చితంగా తొందరలోనే ప్రజలంతా మీ కూటమి ప్రభుత్వంపై తిరగబడతారని చెప్పి హెచ్చరిక చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో, పలు కోర్టులలో కేసులు వేసి వేధించడం వల్ల ఎవరైతే నిందితులుగా చెప్పబడుతున్నారో వాళ్లే కాకుండా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. మరి వారి మనోవేదనకు ఈ కూటమి ప్రభుత్వమే కారణమని చెప్పి తెలియజేస్తున్నాం.